ఒక్కసారి అందరూ స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. అందరూ స్టడీగా ఉండండి. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలిగాం. స్తుతి ఆరాధన ద్వారా దేవుని స్తుతించగలిగాం. చక్కగా ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆరాధించేటప్పుడు ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నాం? ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాం అనేది విశ్వాసం. దేవుడు మనకేమిస్తున్నాడు? ఆరాధించేటప్పుడు శక్తిని మనకిస్తున్నాడు. దేవుని కృపను మనకిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఆరాధించేటువంటి ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు పాటల్లో ఆయన తోడుగా ఉండి స్వరాలు ఇచ్చి పాడి స్తుతించాడు. అట్లాగనే స్తుతి ఆరాధనలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. మొదటి వర్తమానములో దేవుడు తోడుగా ఉన్నాడు. చాలా సంతోషం. మరి రెండో వర్తమానములోకి వచ్చే ముందు మొట్టమొదట దేవునికి స్తోత్రాలు మహిమలు చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి మీకందరికీ నా నిండు మనసుతో వాక్యం వినబోతున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, గత వారమంతా దేవుడు మనం ఏం చేశాడు? గత వారం అంతా ఏం చేశాడు? కాచి కాపాడాడు. మరి ఈ వారంలో కూడా దేవుడు మనకి అధికమైన శక్తిని, అధికమైన బలాన్ని దేవుడు మనకిచ్చి ఎంతగానో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు, జీవంగల దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ దేవుడు? మన దేవుడు. బలపరిచే దేవుడు. కోడి ఏ విధంగా తన పిల్లల్ని రెక్కల కింద దాచుతుందో మనల్ని కూడా ఆ విధంగా తన రెక్కల క్రింద దాచి కాపాడిన దేవునికి ఆ మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మరి పోయిన వారం రెండో వర్తమానం గుర్తుందా? ఏం చదువుకున్నాం? పోయిన వారం ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అనే మాట ఎవరన్నారు? దావీదు మహారాజు గారు ఏమన్నారంటే, అయ్యా, నేను నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి, అట్లాగా నన్ను ఉంచయ్యా అని దేవుణ్ణి అడిగారు. అడిగిన రీతిగా దేవుడు కూడా దావీదు గారిని అట్లాగనే ఉంచాడు. ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రత్యేకతలు ఎన్ని చెప్పానమ్మా? ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు 5 4? 5. ఒక్కొక్కటి చెప్పండి. 1, నోవహు కాలములో ఒలీవ ఆకు కనపడింది. అంతే కదమ్మా? ఎన్ని శ్రమలు వచ్చినా ఆ చెట్టు చనిపోలేదు. 2వది, దేవుని సన్నిధిలో దీపస్తంభములో దీపాలలో ఒలీవల నూనె పోశారు. అంటే దేవుని సన్నిధిలో వాడబడింది. 3వది, సౌందర్యం. ఒలీవ చెట్టుకి ఏముంది? సౌందర్యం ఉంది. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3. 4వది, చెట్లు అన్నిటిలో రాజుగా ఉండమంటే ఏమన్నది? ఏ తైలముతో దేవునిని నరులను సన్మానిస్తారో ఆ తైలముని ఇవ్వక మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగులాడటం నా పని కాదన్నది.
అంటే ప్రవక్తలను రాజులను అభిషేకించే తైలము ఒలీవల తైలం. ఎన్ని వచ్చినాయి? 4. 5వది అమ్మా దేవుని స్తోత్ర. ప్రకటన గ్రంథములో ఒలీవ చెట్టు, 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. దీపస్తంభానికి ఆవల ఈవల 2 ఒలీవ చెట్లు. మోషే ఏలియా గారు అంటే దేవుని మందసం వైపు అటు ఇటు ఉన్నారు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దయచేసి దేవుని కృపలో ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటో మనం చదువుకున్నాం. ఆ ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు నేను కూడా కలిగి ఉండాలని పోయిన వారం ఎంతమంది దేవుణ్ణి అడిగారు? ఎందుకని అడగల? 5గురే కనపడుతున్నారు. విని మర్చిపోయారా? అడగాలి. ఎందుకు వాక్యం చెప్పానంటే అట్లా అడుగుతారని, దేవుణ్ణి అట్లా అడుగుతారని నేను చెప్పాను. అవునా కాదా? ఏమంటే ఎందుకు చెప్తున్నానండి? ఈ రకంగా చెమటలు పడుతున్నాయి, నిలబడాలి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, మీ మేలు కోరే బిడ్డగా, అయ్యా పోయిన ఆదివారం ఏం చదువుకున్నామో ఆ ప్రకారంగా నన్ను ఉంచయ్యా, ఆ ప్రకారంగా ఆ చెట్టు వలె నన్ను ఉంచయ్యా, ఆ చెట్టుకున్న లక్షణాలు ఆత్మీయమైన స్థితిలో నన్ను ఎదిగించయ్యా అని ప్రార్థించుకోవాలి. అమ్మా వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసిన రోజున దేవుడు మనల్ని గొప్పగా ఉంచుతాడు. కాబట్టి ఈ వారం కీర్తన 105లోనికి రండి. మొదటి వర్తమానములో ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము నుంచి ఎట్లాగా బయటికి నడిపించాడు? మొదటి వర్తమానం చెప్పా. ఎట్లాగా నడిపించాడు? వెండి బంగారాలు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇంకేమిచ్చాడు? కాళ్ళకేమిచ్చాడు? సత్తువు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బాగానే ఉంది. ఇంకా ఏమిచ్చాడు? పూరేడి పెట్టెల్ని ఇచ్చాడు, అంటే మాంసాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు అమ్మా? ఆహారాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. ఏమండి ఇచ్చి వదిలేశాడా? విడిపించిన దేవుడు బయటికి తీసుకొచ్చి వదిలేశాడా? నీ దారి నాదే, నీ దారి నీదే, నా దారి అన్నాడా? బయటికి తీసుకొచ్చిన దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా ఉంచాడా లేదా? ఏది కావాలో ఇచ్చాడా లేదా? ఏది అడిగితే అది ఇచ్చాడా లేదా? తర్వాత ఏం చేశాడు? ఇచ్చిన తర్వాత, అది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయన కాపలా కాశాడంట. ఇచ్చిన వాటిని వినియోగించుకోవటానికి బయటికి తీసుకొచ్చిన తర్వాత దుష్టుడు ముడతాడేమో, దుష్టుడు వచ్చి మళ్ళా తీసుకెళ్తాడేమోనని వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఆవరించాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడండి? ఆవరించాడు. ఇప్పుడు పెరట్లో చేలో ఒక చెట్టు వేసావు. వేసిన తర్వాత ఏం చేస్తావు చెట్టుకి? అమ్మా రైతులారా, పాదు వేస్తావు, ఎరువు వేస్తావు, నీళ్లు పోస్తావు, అన్నీ వేసి వదిలిపెడతావో చెట్టుని? ఒకవేళ కంచేయకపోతే ఏం జరుగుతుంది చెట్టుకి చెప్పండి? ఇప్పుడు ఒక మామిడి చెట్టు అనుకుందాం, ఒక జామ చెట్టు అనుకుందాం, యాపిల్ చెట్టు అనుకుందాం. నీ సేలో వేసావు, అన్ని వేసావు, నీళ్లు పోసావు, నారు పోసావు, మందు వేసావు, ఎరువు వేసావు, నీళ్లు పెట్టావు, వెళ్ళిపోలా. రైతు ఏం చేశాడు? ఆ చెట్టు చుట్టూ కంచేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం వేశాడు? కంచేశాడు.
ఎందుకేశాడు? అమ్మ కంచె ఎందుకేస్తాం? చేనికి చెట్టుకి కంచె ఎందుకేస్తాం? ఈ మధ్యన ట్యాంకుల మీద మొల చెట్లు పెడుతున్నారు. ఎందుకో చెప్పండి? ట్యాంకుల మీద మొల చెట్లు. ట్యాంకు దేవుని స్తోత్రం. కోతులు రాకుండా ఆ ట్యాంకు పైపులు ఎరగొడుతున్నాయి కాబట్టి మళ్ళా వేలవుతాయి అనే ఉద్దేశంతో ట్యాంక్ చుట్టూ కంపేస్తున్నారు. నేను చూసి ఇదేంగా వీళ్ళు ట్యాంక్ చుట్టూ కంపెనీకి వేసారు అనుకున్నా. తర్వాత ఏమర్థమైంది? కోపం వచ్చి ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. అదే కంపేస్తే రావు కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇంటికి రక్షణ ఏంది? ప్రహరీ. ఏంటిదమ్మా? ప్రహరీ లేకపోతే దొంగలు రావచ్చు, దోపిడీగాలు రావచ్చు, నక్కలు రావచ్చు, కుక్కలు రావచ్చు, పందులు రావచ్చు, గేదెలు రావచ్చు, తోడేలు రావచ్చు, ఏమైనా రావచ్చు. అదే కంచేస్తే అయితే పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుని ప్రజల్ని కాపాడటానికి దేవుడు 2 ఆయుధాలను ఉపయోగించాడంట. ఆయన కాపుదలకి ఎన్ని ఆయుధాలు? 2 ఆయుధాలు. ఏంటి ఆయుధాలు అంటే 39వ వచనం చూడండి. ఏం ఆయుధాలు అవి? 39వ వచనం, కీర్తన 105:39వ వచనం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. దేవుని స్తోత్రం. ఏమన్నాడు దేవుడు వాక్యములో? జాగ్రత్తగా వినండి అమ్మ, వాక్యాన్ని చూడండి. అందరూ వాక్యాన్ని చూడండి. ఇది వాక్యం చాలా ముఖ్యమైనది. ఏమిచ్చాడు? వారిని చాటుగా ఉండుటకై, వారికి చాటుగా ఉండుటకై. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు దీపం వెలిగించావు, గాలి తగులుతుంది, ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు దీపాన్ని వెలిగించావు, ప్రమిద అనుకోండి, కొవ్వొత్తి అనుకోండి, వెలిగించావు, గాలి తగులుతుంది, ఏం చేస్తావు? చూస్తా ఉంటావా? గాలి తగులుతుంటే చెయ్యి ఏం చేస్తావు? షార్ట్గా పెడతావు. ఏం చేస్తావు? షార్ట్గా పెడతావు. ఇంటికి ప్రహరీ ఏంటిది? షార్ట్గా ఉండటానికి గేట్ వేస్తావు. ఎవరు చూడకుండా ఉండాలి, ఎవరి దృష్టి పడకుండా ఉండాలి, కొనుక్కున్నా అక్కడ తిన్నా ముచ్చట చెప్పుకున్నా లోపల ఉండాలి అని పెడతాం. కొవ్వొత్తి ఆరిపోతుంది అనుకోండి, లైటు చేతులు పెడతాం, షార్ట్ పెడతాం. కానీ దేవుడు తన ప్రజల్ని ఎక్కడుంచాడు? సాటుగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి? పిల్లగాడికి పాలిస్తున్నావు, తల్లి పాలిస్తుంది, పిల్లగాడు పాలు తాగుతున్నాడు. ఓపెన్గా తాగుతావా? ఏం చేస్తాం? స్త్రీలారా, పైన చెంగేసుకొని జనం అటుంటే ఇటు తిరిగి ఎందుకని? అమ్మో, బిడ్డకి దిష్టి తగిలిద్దేమో, ఎవడన్నా చూస్తారేమో, చిన్న బిడ్డ బావి తాగుతున్నాడు, పాలు తాగుతున్నాడని ఇటు తిరిగి మన బస్టాండ్లు, గుంటూరు బస్టాండ్లో అట్లాగనే ఉన్నాం. మేమందరూ చూస్తుండగానే పిల్లగాడు ఏడుస్తున్న ఒక తల్లి పక్కన చెంగేసుకొని పాలిచ్చి చాటుగా ఇట్లాగా సీట్ అవతల కూర్చొని ఎవరు చూడకుండా కదమ్మా. అంటే ఎందుకని చాటు ఎందుకు చెప్పండి? చాటు ఎందుకు? మరుగెందుకు? చాటు ఎందుకు అంటే ఆ పిల్లగాడిని దాస్తుంది, దాచిపెట్టింది. అయ్యా, గద్దొచ్చింది అనుకోండి, గద్దొచ్చింది, కోడి ఏం చేస్తుందమ్మా? గద్దొస్తే అట్లాగని వదిలేసిద్దా పిల్లల్ని? పిల్లలకు ఆహారం దక్కడంతో పాటు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిగా కోడిది గనుక ఆ కోడి ఏ విధంగా రెక్కల కింద చాటు చేసిందో ఇశ్రాయేలు ప్రజల్ని 2 వస్తువుల ద్వారా దేవుడు సాటు చేశాడు. ఈ పగటి కాలముడు 2 వస్తువుల వివరణ చెప్తా. 2 వస్తువులు. ఎన్ని వస్తువులయ్యా? 1 మేఘము, 2వది అగ్ని,
అందరనండి, అందరనండి. ఒకటి మేఘము, రెండవది అగ్నిని కలగజేశాడు, మేఘాన్ని కల్పించాడు. బైబిల్లో ఉంది, అగ్నిని కలగజేశాడు, మేఘాన్ని రప్పించాడు. ఈ రెండింటిని ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? నడిపించాడు, కాపాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా మనకు అర్థం కావాలని గమనించండి, తీయండి. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. చూడండి, ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయములోనికి రండి. మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 28, 29, 30, 31 వచనాలు చదువుదామా? మనము ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు, అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూసితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి, దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారంలో ఉన్న దిగులేందో చెప్పండి అమ్మా. అందరూ నాకల్లి చూడండి, వాక్యం జాగ్రత్తగా వినండి, చరిత్ర జాగ్రత్తగా వినండి. వారంలో ఉన్న దిగులేంది? వారంలో ఉన్న దిగులేంది? తినటానికి ఉంది, తాగటానికి ఉంది, దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, కాళ్ళకి శక్తినిచ్చాడు, దేవుడు కాపలా కాస్తున్నాడు, అంతా బాగానే ఉంది. మంచి దేశాన్ని ఇస్తానన్నాడు, బాగానే ఉంది. కానీ దిగులేంది వాళ్ళలో? ఇంకొక దిగులు ఉందంట వాళ్ళకి. అయ్యా, కనాను దేశంలో ఉన్న వాళ్ళు ఎత్తరులు అంటే గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారంట. ఆ దేశస్తుల అనాయకీలు. అసలు వాళ్ళ ముందు మనమేం చేస్తామయ్యా? వాళ్ళ ముందుకు మనం పోగలమా? వాళ్ళని మనము నడిపించగలమా? వాళ్ళని ఎదుర్కోగలమా? అసలు ఇదొక దిగులు పట్టింది. అసలు ఇంతవరకు వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. చేయకముందు ఏం పట్టుకుంది? కొంతమందికి దిగులు పట్టుకుంటుంది. ఇంకా పెళ్లికి 5-6 నెలలు టైం ఉందనగానే వాడు ఇప్పుడు దిగులుతోనే కత్తడు. ఇంకా ఇప్పుడు పెళ్లి కాకముందే దిగులుతోనే. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, దిగులు పట్టుకుని ఏంటా దిగులు? అయ్యో, మరి మనమేమో చిన్నవారమై ఉన్నా, వాళ్ళు ఎత్తర వారలై ఉన్నారు. మనకంటే ముందు పోయే దేవుడు, వాళ్ళని జయించే దేవుడు, ఏ విధంగా ఆక్రమించుకోవాలని దిగులుగా ఉన్నప్పుడు ప్రాణాలు కుంగిపోయినాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పోయినాయి? ప్రాణాలు కుంగిపోయినాయి. అయితే దేవుడు గోత్రానికి ఒక్కళ్ళ కాడికి 12 మందిని పంపించాడు. ఎంతమందిని? ఎన్ని గోత్రాలు? 12. గోత్రానికి ఒకళ్ళు ఎంతమంది అవుతారమ్మా? ఈ 12 మంది ఎందుకు పంపించాడు ముందుగంటే, కనాను దేశం ఎట్టుందో చూసి రండి, అక్కడ పంటలు కానీ అక్కడ మనుషులు ఎట్లా ఉండారో చూసి రమ్మని 12 మందిని పంపించాడు. 12 మంది తిరిగి వచ్చారు. అందులో 10 మంది ఏమన్నారో తెలుసా? అయ్యా, అసలు వాళ్ళెక్కడా, మనమెక్కడా, వాళ్ళ పంటలు ఎక్కడా, మన తిండి ఎక్కడా, వాళ్ళకి మనకి నక్కకి నాగలోకం. ఈ పదం ఎందుకు వాడతారు చెప్పండి?
నక్కకి అంత తేడా, భూమి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందయ్యా అన్నారు 10 మంది. ఇక మనం జయించలేము వాళ్ళని, వెనక్కి పోదాం పని అన్నారు 10 మంది. మిగతా ఇద్దరు ఏమన్నారో తెలుసా? ఎవరు చెప్తారు? బైబిల్ చదివిన వాళ్ళు. మిగతా ఇద్దరు ఏమన్నారు? మిగతా 2 మెంబర్స్ ఉన్నారు, 10 మంది అయిపోయారు, ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఏమన్నారో తెలుసా? ఆ ఇద్దరు ఎవరు? దయచేసి మీరు వింటున్న వాళ్ళు కామెంట్స్ లో రాయండి. యెహోషువ, కాలేబు. స్తోత్రం చెప్పండి మాటకి. యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరు ఏమన్నారు? అయ్యా, ఈ 10 మంది మాటలు విని మీ హృదయాలు కుంగిపోవద్దు. ఎవరి మాటలు విని? ఈ 10 మంది జయించలేము, పోలేము, ఆ పని చేయలేము, మనకు అన్న ఎవరు అనుకొని వీళ్ళను కూడా ఏం చేశారంటే కుంగదీశారు. వాళ్ళు కుంగిపోయారు, కుంగదీశారు. మిగతా ఇద్దరు ఉన్నారు చూసారా? యెహోషువ. వీళ్ళేమన్నారు తెలుసా? ప్రజలారా, మేము ఒకటే చెబుతున్నాం, మీరు కనాను దేశం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఇంతగా మనల్ని పోషిస్తూ, ఇంతగా నడిపిస్తూ, మనకు తోడుగా ఉన్న ఐగుప్తు దేశాన్ని గడగడలాడించిన మన దేవుడైన యెహోవా శక్తి వైపు మీరు చూడండి. గడిగా గుర్తుపెట్లో. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే మనం కుంగిపోతాం, మనుషుల వైపు చూస్తే మనల్ని కొంగదీస్తారు. దేవుని వైపు చూడండి, మన దేవుడు ఈ దేశాన్ని మన గుప్పెట్లోకి ఉంచగలడు అని మేము నమ్ముతున్నాము అని ఈ ఇద్దరు వీళ్ళను ధైర్యపరిచారు. 10 మంది ఏం చేశారు? ఇప్పుడు కుంగదీసే వాళ్ళు ఎక్కువ, ధైర్యపరిచే వాళ్ళు ఎక్కువ సమాజంలో. కుంగదీసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధైర్యపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఎదుటివాడిని కృంగదీసే గుంపులో ఉన్నావా? ఎదుటివాడిని వెన్ను తట్టి ధైర్యపరిచే గుంపులో ఉన్నావా? ప్రశ్న. ఈ ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? ఆ ఇద్దరిని రాళ్లతో కొట్టమన్నారు. దేంతో? న్యాయం తరపున ఉండేది ఇద్దరు, అన్యాయం తరపున ఉండేది ఎక్కువ మంది ఉన్నారు. మోషే ప్రార్థన చేశాడు. మోషే ఏమన్నాడో తెలుసా? వాడు దిగులు పడుతూ ఎట్లాగా వెళ్ళాలనుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండం ఇందాక మీరు చదివారు చూశారా? మీకంటే మీ ముందర నడిచే దేవుడు ఉన్నాడు, మీ ముందు నడుస్తున్నాడు. ఆ దేవుడు ముందు మీరు వెళ్ళట్లా. ఎవరు వెళ్తున్నారు చెప్పాలి? ఎవరు వెళ్తున్నారు? ముందు ఎవరు వెళ్తున్నారు? ఒకసారి మరలా వచనం చదవండి తీసి. మీకు ముందర నడుచుచున్న యెహోవా మీ కన్నులు ఎదుట. చాలు. దేవునికి స్తోత్రం. మీకంటే ముందు నడుస్తున్నాడు మీ దేవుడు. భయపడద్దు. నీకంటే ముందు వెళ్తున్నాడు. నువ్వు చేనికి వెళ్తున్నావు, నీకంటే ముందు వెళ్తున్నాడు. ఆటోలో వెళ్తున్నావు, నీకంటే ముందు వెళ్తున్నాడు. ప్రార్థనకు వస్తున్నావు, నీకంటే ముందు వెళ్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకంటే ముందు వెళ్ళేది ఎవరు చెప్పండి? నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్తున్నానా? లేదు. మనకంటే ముందు ఎవరు వెళ్తున్నారు? ఎంతమంది నమ్మారు? స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. మీరు ఎందుకు కృంగిపోతారు? ఆయన ముందెళ్తున్నాడు. ఆయన ముందెళ్తే ఏం జరిగిద్దో తెలుసా? ప్రతి మెట్ట పల్లం చేయబడిద్ది, ప్రతి పల్లం పోర్చబడిద్ది. స్తోత్రం చెప్పండి. ఆయన దూత ముందుగా వెళుతుంది, నీకంటే ముందుగా వెళ్ళి మార్గం సిద్ధం చేస్తాడు. భయపడవద్దు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదవండి, మొదటి వచనం.
మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇదిగో మలాకీ 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. స్తోత్రం చెప్పండి. దూతను దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు దూతని? ఇశ్రాయేలీలకి మార్గం సరళం చేయటానికి, ఆ దేశం వెళ్ళటానికి, ఆ ప్రాంతం వెళ్ళటానికి ముందుగా వెళ్ళింది దేవుని దూత. స్తోత్రం చెప్పు. మరి మనకంటే ఇప్పుడు ఒక వివాహానికి వెళ్తున్నావు నీవు, తండ్రి నేను వెళ్తున్నాను తోడుగా ఉండయ్యా. ఒక ప్రార్థనకి వెళ్తున్నావు, తోడుగా ఉండయ్యా. ఒక పొలానికి వెళ్తున్నావు, తోడుగా ఉండయ్యా. ఒక ఊరికి వెళ్తున్నావు, తోడుగా ఉండయ్యా. ఎంతమంది ప్రార్థన చేసుకొని మీ పనులకు వెళ్తున్నారు? చేయొద్దండి. చేనికి కావచ్చు, దేనికైనా ఇల్లు కదిలితే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మిగతా వాళ్ళు చేయట్లేదా? ఎందుకని చేస్తాం మనం ప్రార్థన? ఎందుకు చేస్తామమ్మా? కదిలే ముందు ఎందుకు చేస్తాం? అయ్యా నేను కాదు, నాకంటే ముందు నువ్వు వెళ్ళు, ముందు వెళ్ళు, ముందు వెళ్ళు అని మనం చేస్తాం. ఆయన ముందు వెళితే ఏం జరిగిద్దో తెలుసా? ఏ చీకటున్నా, ఏ చీకటి దాని వెలుగుగా దేవుడు మార్చి అడ్డు బండలని, ఆటంకాలు మొత్తాన్ని చెప్పని దేవుడు ఏం చేస్తాడు? తొలగించునుగాక, తీసివేయునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచాడు. చాలా మంది బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఏ పని చేయబోతున్నా ముందుగా దేవుని దూతలు ఉండాలని ప్రార్థన చేశారు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారికి పెళ్లి చూపులు చూడటానికి పోతున్నారు. పిల్లను చూడటానికి పోతున్నాడు. దాసుడు అడిగాడు, అయ్యా నన్ను పంపిస్తున్నావు, నాకేమన్నా తెలుసా? ఆ ఊరి మూలేదో తెలియదు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? పిచ్చివాడా, నువ్వు పోవటం లేదు, నీకంటే చెప్పాలి, దేవుడి దూత పోతుంది. దూత ముందు నువ్వు వెనక వెళ్ళు. ఆ దూతే నీకు పెళ్లి కుమార్తెను, నాకు కోడల్ని చూపించిద్ది. ఆ ఎబెనేజర్ గారు అడుక్కున ఏం చేశాడు చెప్పండి? అయ్యా ఇక్కడ దాకా వచ్చా, నీ స్తోత్రం నాయన, ఇంకెక్కడికయ్యా? అక్కడ దాకా పోయి, ప్రభు ఇక్కడ దాకా వచ్చా, దూత అయ్యా ఎటు నడిపిస్తున్నావయ్యా? అటు నడిపిస్తున్నావు. బాయికాడికి పోయాడు, బాయికాడి పిల్లని చూశాడు, పిల్ల బాగుంది, దేవుని స్తోత్రం అయ్యా, ఇది అయ్యా మా యజమానురాలు భార్య, స్తోత్రం అయ్యా. ఆమెను కొట్టుకొని మరలా వాళ్ళ ఇంటికి పోయాడు. అంటే అడుక్కు మళ్ళా బయలుదేరి వచ్చేటప్పుడే అన్నాడు దేవుణ్ణి, అయ్యా స్తోత్రం, ఆయన పెళ్లి కుమార్ దొరికిందయ్యా, వస్తుందయ్యా, మళ్ళా అత్తగారింటికి రావాలయ్యా, ఏమయ్యా మళ్ళా ప్రార్థన అయ్యా. ఎందుకండి ప్రతి క్షణం ప్రార్థన ఎందుకు? ప్రతి నిమిషానికి ప్రార్థన ఎందుకు? ప్రతి క్షణం ప్రార్థన ఎందుకంటే మనం వెళుతున్న మార్గాలలో చీకటి పొంచి ఉంది, అపాయం పొంచి ఉంది కనుక దాన్ని తొలగించడమే దేవుని పని గనక నిలుతోడుగా ఉందయ్యా. స్తోత్రం చెప్పు. మన పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు స్కూలుకు పోవాలన్నా ప్రార్థన, పుట్టినరోజైనా ప్రార్థన, ఆ రోజైనా ప్రార్థన, నాడు పోతున్నా ప్రార్థన, పత్తి తీస్తున్నా ప్రార్థన, పిల్లగాడు ఏడ్చినా ప్రార్థన, పిల్లగాడు నవ్వినా ప్రార్థన. అంటే ఏది చేలో చుతుక్కమన్నా ఎందుకు చెప్పండి? ఫోన్ చేస్తున్నారు, ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థనే మనకు నడిపింపు, అవునా కాదా? స్తోత్రం చెప్పండి. మనకు నడిపింపు ఏందమ్మా? ప్రార్థనే మనకు ఆశీర్వాదం కనుక ప్రియ దేవుని పిల్లలారా, దూతలు మీకంటే ముందు వెళ్తారు, మీకంటే ముందు వెళ్తున్నారు అని మరి మోషే గారు దేవుడు ప్రజలకి చెప్పాడు. అయితే జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ మేఘము అగ్ని రెండు ఏం చేసినాయో తెలుసా? మేఘము ఎక్కడుంది? ఎక్కడుంది మేఘము? వాళ్ళకు పైనుంది. జాగ్రత్తగా వినండి. మేఘం ఎక్కడుందమ్మా? పైనుంది. అందరూ అనండి, ఎక్కడుంది మేఘం? పైనుంది. మేఘం పైన ఎందుకుంది? పక్కన ఎందుకు ఉండలా? మేఘం పైన ఎందుకుంది? మేఘము ఆవరించింది.
అయ్యా మేఘము ఆవరించింది. మేఘం ఆగితే వీళ్ళు ఆగుతున్నారు, మేఘము కదిలితే వీళ్ళు కదులుతున్నారు. స్తోత్రం చెప్పండి. పగలు ఎండ దెబ్బైనను తగలకుండా మేఘం ఏం చేసింది? సూర్యకాంతి వాళ్ళ మీద పడకుండా ఎండకి తట్టుకోలేరని దేవుడు గమనించి ఆ మేఘాన్ని వాళ్ళ మీద ఉంచి మేఘములో వాళ్ళని కప్పాడు. స్తోత్రం చెప్పండి. మేఘం అంటే అర్థం ఏంటంటే దేవుని రెక్కలు. మేఘం అంటే అర్థం ఏంటి? దేవుని రెక్కలు మేఘము, దేవుని రెక్కలు మేఘము. ఈరోజు మనకు ఒక మేఘం ఉంది, యేసయ్య రెక్కలే మనకి మేఘం. స్తోత్రం చెప్పండి. ఆ మేఘములో నీవు భద్రపరచబడ్డావు, ఆ మేఘములో నీవు దాచబడ్డావు, ఆ మేఘములో నీవు ఉన్నావు. ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది ఆ మేఘమే. అంతేకాకుండా ఆ మేఘం ఏం చేసిందో చెప్పమంటారా? ఆ మేఘం ఏం చేసిందో చెప్పమంటారా? ఆ మేఘము కింద వాళ్ళు బాప్తిసం తీసుకున్నారంట ఇశ్రాయేలీయులు. స్తోత్రం చెప్పండి. ఏం తీసుకున్నారండి? మేఘము కింద బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ మనం చూస్తున్నాం ఇది? 1 కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనములో మేఘము నీడనివ్వటమే కాకుండా మేఘం ఏం చేసిందంట? ఇంకా మేఘములోను సముద్రములోను, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే బాప్తిసము తీసుకున్న వాళ్ళని దేవుడు ఎక్కడ భద్రపరిచాడు? మేఘములో భద్రపరిచాడు. ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ దుష్టుడు ఆవరించకుండా, ఏ దుష్టుడు సమీపించకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి? స్తోత్రం చెప్పండి. మేఘములో బాప్తిసం పొందారు, మేఘము కింద పొందారు, సముద్రములో బాప్తిసం పొందారు. అంటే ఇశ్రాయేలీయులు సముద్రములో బాప్తిసం పొందారా లేదా? నీళ్ళలోకి వెళ్ళారు, సముద్రములోకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బాప్తిసానికి? కొంతమంది బాప్తిసం ఇట్లాగా అంటున్నారు. ఎట్లాగా? అందరు నాకలి తల దించొద్దు అందరు నాకు. నీళ్లు జల్లితే పోయిద్దా పాపాలు? అంటే నేను ఎవరిని విమర్శించట్లా. నీళ్లు చల్లితే పోయిద్దా పాపాలు? దేవుని ప్రజలు సముద్రములో దిగారు, దిగి మరలా ఒడ్డుకొచ్చారు. దేవుని స్తోత్రం. మరి మనం కూడా నీళ్ళలోనికి దిగి మళ్ళా ఒడ్డుకొస్తున్నాం. అది బాప్తిసం. దేవునికి మహిమ కలుగునుగాక. మేఘము చూడండి ఎంత గొప్ప కార్యం చేసిందో. మేఘములో ఆయన ఉన్నాడు, ఆయనే మేఘమయ్యాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆ రోజు ప్రజల మీద ఉండి దేవుని ప్రజల్ని మేఘం కింద దేవుడు భద్రపరిచాడు, మేఘం కింద దేవుడు భద్రపరిచాడు. కానీ హెబ్రీ పత్రికలో ఇంకొక మేఘం ఉంది. హెబ్రీ పత్రికలో రండి. హెబ్రీ పత్రికలో ఇంకొక మేఘం ఉంది. అది శక్తివంతమైన మేఘము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము ఎవరి వలె? అందరు చెప్పాలి వెనకొండోడు. ఎవరి వలె? కోటిరత్నం గారు. ఎవరి వలె? మా బుజ్జి ఎవరి వలె? కళ్ళు మూయొద్దు. ఎవరి వలె? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి వలెగా? ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరు ఆ సాక్షి సమూహము? ఎవరు ఆ సమూహం? ఎవరు దేవునికి సాక్షిగా నిలబడిన సమూహము? ఎవరండి ఆ సమూహము? ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? హేబేలు కాడి నుంచి మొదలుపెట్టి సంఘము దాకా వచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో వీళ్ళందరూ ప్రభువుకు సాక్షులుగా ఉన్నవారు.
వీళ్ళందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? మనకి మేఘములాగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు ఆ మేఘము వాళ్ళని ఆవరించినట్టుగా ఈ రోజు క్రొత్త నిబంధనలో ఉన్న ఈ మేఘము మనలను ఆవరించింది. ఈ మేఘము మన మీద ఉంది. మన మీద ఉన్న మేఘం ఏంటో తెలుసా? ఈ ఆకాశంలో ఉన్న మేఘం కాదండి. మన మీద ఉన్న మేఘం ఎవరో తెలుసా? హేబేలు మొదలుకొని అపోస్తుడైన పౌలు దాకా ప్రభువునందు నిద్రించిన వారందరూ ఎట్లాగా ఏర్పడ్డారు? వాళ్ళందరూ అనుకొని మేఘములాగా ఉంది, బతికి ఉన్న వాళ్ళను మనం బలపరుద్దాం, భూలోకములో ప్రభు కోసం బలపరుద్దామని వాళ్ళు మన చుట్టూ ఉన్నారంట. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, వాళ్ళు మన చుట్టూ ఆవరించారంట. మన చుట్టూ ఆవరించారు. ఈరోజు బైబిల్ మన చుట్టూ ఆవరించింది. అబ్రహాము గారు ఆవరించారు, నోబాబు గారు ఆవరించారు. వీళ్ళు ఎందుకు ఆవరించారో తెలుసా? ఈ బిడ్డ ఎక్కడ తప్పిపోతాడో, ఈ బిడ్డ ఎక్కడ పడిపోతాడో, ఏ దుష్టుడు వచ్చి బిడ్డను ముడతాడోనని వాళ్ళు మన చుట్టూ ఆవరించి ఉన్నారు. అందుకని ఆవరించారు. కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసా? చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి. హెబ్రీ పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుకోవడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అందరూ వాడాలి. స్తోత్రం. నిష్కళంకమైన రక్తము. యేసు యేసు. గట్టిగా చప్పలు కొడుతూ పాడదాం. కళ్ళు మూయొద్దు. మళ్ళీ రక్తము రక్తము మనసాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమును కాపించెను, మన శిక్షను తొలగించెను. అందరూ యేసు రక్తము చేత కడగబడాలి. కాపించెను యేసు రక్తం. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఏ రక్తం అది చెప్పాలి. ఏ రక్తము? అందరూ అనండి. ఏ రక్తము? ఇంకొకసారి చెప్పండి. ఏ రక్తము? ఏ రక్తము? రమణమ్మ. ఏ రక్తము? యేసయ్యా రక్తం. ఆ రోజు వాళ్ళు కనాను దేశం చేరటానికి మేఘము నడిపించింది. హెబ్రీ పత్రికలో ఉన్న ఈ సాక్షి మేఘం ఎందుకో తెలుసా? మన ముందు ఉన్న పరుగు పందెం చేరుకోవటానికి ఈ మేఘము మనల్ని నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మేఘం అయిపోయింది. మేఘం అర్థమైందమ్మా? మేఘం ఎందుకు చెప్పండి? మేఘం ఎందుకు? వాళ్ళ మీద ఏ ఎండ తగలకుండా వాళ్ళ నడిపించడానికి మేఘం. రెండవ ఆయుధం దేవుడు రెండవ ఆయుధాన్ని ఉపయోగించాడు. అగ్ని. అందరూ అనండి. అగ్ని. అందరూ అనండి. అగ్ని.
దహించు అగ్ని. ఏ అగ్ని? పరిశుద్ధ. ఈ అగ్ని ఎందుకు వాడాడో తెలుసా? ఈ అగ్ని ఎందుకు వాడాడో తెలుసా? ఈ మంట ఎందుకు వాడాడో తెలుసా? ఈ వెలుతురు ఎందుకు వాడాడో తెలుసా? వాళ్ళు అరణ్యంలో ఏమో లైట్లు ఉన్నాయండి. ట్యూబ్ లైట్ ఉందా? మనలాగా ఎల్ఈడి లైట్ ఉందా వాళ్ళకి? చీకట్లో వాళ్ళు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చీకట్లో వెళ్ళాలి. కనుక ఈ అగ్ని స్తంభం ఏం చేసింది వాళ్ళకి? అగ్ని స్తంభం ముందెళ్తుంది, తర్వాత వీళ్ళు వెళ్తున్నారు. అగ్ని ముందు దారి చూపిస్తుంది, వీళ్ళు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. అగ్ని. ప్రియ దేవుని పిల్లలారా, కీర్తన 119, 105 చూడకుండా చెప్పాలి. అందరూ గెలిచిన వాక్యం పక్కన బైబిల్ నీకు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యము అగ్ని వంటిది కాదా? ఆ అగ్ని వాళ్ళకు దారి చూపించినట్టే ఈ రోజు ఈ వాక్యం అనే అగ్ని మనకేం చూపిస్తుంది? దారి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవుడు అగ్ని ఎందుకు వాడాడు? దేవుని ప్రజలకు దారి చూపించడానికి వాడాడు. ఈ రోజుల్లో మనకి దారి చూపించేది ఆయన వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే. ఆ రోజు వాళ్ళని అగ్నిలో భద్రపరిచి ఆ అగ్ని చేత నడిపించాడు. అగ్ని స్తంభములాగా నడిపించాడు. ఈరోజు మనం ఈ ప్రపంచంలో నడుస్తున్నాం. ఏ ప్రపంచంలో? చీకటి. అవునా కాదు? ఏమండి? వెలుగు ప్రపంచమా, చీకటి ప్రపంచమా? అయ్యో, ఈ చీకటిలో మనం నడిచి ఎక్కడికి వెళ్ళాలి? మనకు ఒక గమ్యం ఉంది. ఒక గురి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంట, నా బిడ్డలు ఎక్కడ పడిపోతారోనని మనకు ఒక దీపస్తంభాన్ని ఇచ్చాడు. ఆ దీపస్తంభం ఎవరో తెలుసా? ఆయన వాక్యము. వాక్యం అంటే ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న గ్రంథమే. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఏమండి, ఈ బైబిల్ ఏంటో తెలుసా? అగ్ని స్తంభం అంట. ఈ బైబిల్ ఏందమ్మా? అందరూ ఇట్లాగా చూపించండి. అగ్ని స్తంభం అనండి. ఇట్లాగా ఇట్లాగా బైబిల్ అగ్ని స్తంభం అనండి. అగ్ని స్తంభం అనండి. ఏ స్తంభం? ఈ స్తంభం. ఏ స్తంభం? ఈ స్తంభం. అగ్ని స్తంభం. ఈ అగ్ని, ఈ వాక్యం అనే అగ్ని మనకేం చేసింది తెలుసా? నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు, మన పాదాలకు దీపం. ఎందుకని? పాదాలు ఎక్కడ బిడిసి పడతాయో, పాదాలు ఎక్కడ మెల్ట్ అయి కింద పడతామో, పాదాలు ఎటు నడవాలో నడిపించేది దేవుని వాక్యము. త్రోవకు. ఏ త్రోవ మనది? మనది ఏ త్రోవ? యేసయ్య త్రోవ. యేసయ్య త్రోవ. కీర్తన 128 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు. ఆయన త్రోవలే నడవాలంటే మనకు వెలుగు కావాలి. ఆ వెలుగే దేవుని వాక్యము. ఆ దేవుడే మనకు వెలుగై లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఈ వెలుగు అందరికీ కావాలి. ఈ వాక్యం అందరికీ కావాలి. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమైనా తెలుసా? ఇదిగో లోకాన్ని వెలిగించడానికి వచ్చిన దీపం అన్నాడు కదండి. చీకటిలో ఉన్నవారు వెలుగును చూస్తారు. ఆ మరణ ఛాయలో ఉన్నవారు వెలుతురును చూస్తారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది లేమో. ఎవరా వెలుగు? ఆ రోజుల్లో ఆ వెలుగు ఎవరు? దేవుడే వాళ్ళకి. ఈ రోజుల్లో మనకు అగ్ని స్తంభం ఎవరు? మనకు వెలుగు ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగు మనం ఏం చేసిందో తెలుసా? వెలిగించి. పగలు మేఘస్తంభం, రాత్రి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి
అగ్నిస్తంభమై మా పితరులను వరించి ఆదరించిన మహనీయుడవు, మా పితరులను ఆవరించి ఆదరించి మహనీయుడవు, పూజనీయుడా సూర్యుడా. అందరూ పూజ. మా ఉస్మతి గారు అడుగులేదు. సూర్యుడా నిత్యము ఉండువాడా యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపు నీవేనయ్యా. హల్లెలూయా. మా పితరులను ఆవరించి ఆదరించిన దేవుడు ఎట్లాగా ఆదరించాడు? మేఘము ద్వారా ఆదరించాడు, అగ్ని ద్వారా. అగ్ని రెండవది, ఆ అగ్ని రాత్రి వేళంట స్తంభం వాళ్ళ చుట్టూ తిరిగిందంట. ఎవరి చుట్టూ? ఎందుకనమ్మా? ఏ దుష్ట పురుగులు, ఏ సాతాను తలంపులు వాళ్ళకి రాకుండా, ఏ పులులు సింహాలు రాకుండా ఆ అగ్ని స్తంభం రౌండ్ వేస్తా ఉందంట. స్తోత్రం చెప్పండి. యోగు గారి గృహం చుట్టూ దేవుడు ఏం వేశాడు? ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ దేవుడు ఏం వేశాడు? అగ్ని రథాలించినట్టుగా. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ముగిస్తున్నాను. ఆ రోజు దేవుని ప్రజలను నడిపించింది, ముందు నడిచింది అవే. ఈరోజు మనల్ని నడిపిస్తుంది అవే. అదే మేఘాల మీద యేసయ్య పరలోకానికి ఎక్కిపోయాడా లేదా? ఎక్కడ చెప్పగలరా? యేసయ్య ఎక్కిపోయింది ఎక్కడ? అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో అందరూ చూస్తూ ఉండగా, అందరూ మేఘాలు వచ్చేసినాయి అంట. అయ్యా యేసయ్య రాయ్య, ఆయన పంపించాడు మీ కొరకు రాయ్య. మేఘం మీదకి ఎక్కాడంట. ఎక్కి వెళుతూ ఒక మాట అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? వెళుతూ ఒక మాట అన్నాడు. ఆయన మేఘాల మీదకి ఎక్కాడండి. అందరూ చూస్తూ ఉండగా, అది చదువుతారు ఒకసారి. అందరూ చూస్తూ ఉండగానే మేఘం మీద కూర్చున్నాడు. మేఘం మీదకి వెళ్తున్నాడు. వెళుతూ ఒక మాట అనిపోయాడంట. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయన వెలుచుండగా తేరి చూచుండి. ఇదిగో ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. మనుష్యులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరందరినీ మీ యొద్ద నుండి పరలోకమునకు పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు దేవుడు మేఘాన్ని ఎక్కడెక్కడ వాడాడు? ఎవరు చెప్తారు? తెలియగలిగిన వాళ్ళు ఫస్ట్ ట్రై చేస్తారు. మేఘాన్ని ఎక్కడెక్కడ వాడాడు? ఒకటి, ఇశ్రాయేలు కాలంలో వాడాడు. రెండవది హెబ్రీ పత్రికలో మేఘం విశ్వాసులకు వాడాడు. ఇక్కడ ప్రభు మరలా వస్తాడంట మేఘం మీద. మనం ఎదురు చూద్దామా మేఘం కొరకు? ఎంతమంది ఆశ ఉంది ఎదురు చూడాలని, ఆ మేఘం రావాలని. మత్తయి సువార్త 25లో అంటాడు,
మనిషి కుమారుడు తన దూతలతో మహిమ మేఘాల మీద వచ్చున్నప్పుడు అంటాడు. మహిమ మేఘాల మీద రాబోతున్నాడు, మహిమ మేఘాల మీద రాబోతున్నాడు. అత్యవం గారు పాడబడి మేఘాల గురించి పాడబడి దేవుని స్తోత్రం. ఏ మేఘాల మీద? మహిమ మేఘాల మీద ఈరోజు దేవుడు తన ప్రజల్ని వినండి, విడిపించాడు, పోషించాడు, కాపాడాడు. ఎన్ని పనులు చేశాడు? వినాలి. ఎన్ని పనులు చేశాడు? 3 పనులు చేశాడు. ఒకటి, విడిపించాడు. నా చేతికి దూరం నంబర్ గుర్తి మీకు అర్థం. పోషించాడు, కాపాడాడు. ఎన్ని పనులు చేశాడు? విడిపించాడు, పోషించాడు. ఈరోజు మనల్ని కూడా పాపం నుంచి విడిపించాడు, మంచి బిర్యానీ పెట్టి పోషిస్తున్నాడు నిత్యము. అట్టి దేవుణ్ణి మరిచిపోకుండా ఎప్పుడూ మనం అట్టి దేవుణ్ణి కలిగి ఉండాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.